morning, brother. गुड मॉर्निंग नागू सलीम बोलो क्या बात है? सब अच्छा है। सलाम वालेकुम भाषा भैया. वालेकुम अस्सलाम शटी बोलो क्या हाल चाल है? భయ్యా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మీరు చెప్పినట్టుగా 1000 ఎకరాల భూమి స్టార్ హోటల్ కట్టడానికి కొన్నాను. కానీ ఆ ఆఫీసర్ శర్మ రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుపడుతున్నాడు. నాగూ बोलो भैया जाओ ఆ నా కొడుకు నువ్వు ఎలాగైనా నచ్చ చెప్పు. వాడు విన్నాడా ఓకే, లేదా లేపేస్తాను. నమస్తే శర్మజీ. గుడ్ మార్నింగ్. ఎవరయ్యా మీరు? బుజ్జి, మా అమ్మ నాన్న పెట్టిన పేరు. జనం నన్ను ముద్దుగా నాంపల్లి నాగు అని పిలుస్తారు. నా వల్ల ఏం హెల్ప్ కావాలి? మీరు మాకేం హెల్ప్ చేయక్కర్లేదు. మీకు మంచి సలహా ఇద్దామని వచ్చాం. ఓవర్ సిన్సియారిటీ ఒంటికి మంచిది కాదు డియర్ ఆ ఆఫీసర్. సిటీ రిజిస్ట్రేషన్ అడ్డుపడకుండా ఆ స్థలాన్ని రిజిస్టర్ చేశావంటే నీకు క్షేమం, మాకు లాభం. మన గవర్నమెంట్ ఆ స్థలాన్ని పేద ప్రజలకు కేటాయించింది. అక్కడ స్టార్ హోటల్ కట్టడానికి వీల్లేదు. వీడు మాటలతో చెప్తే వినే రకం కాదు. ఏయ్, ఈ తలరాత మార్చడం మా చేతుల్లో లేదయ్యా. ఇది మాఫియా హైకమాండ్ డెసిషన్. దిస్ ఇస్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఐఎమ్ సారీ ఆఫీసర్. రామోజీ హియర్. భాష ఏ భాష? డాఫర్ భాషావా? కాదు, మాఫియా కింగ్. నీలాంటి శ్రీమంతులందరికీ సింహస్వప్నంలా ఉన్న భాష. అయితే నాకెందుకు ఫోన్ చేశావు? నాకు 5 కోట్ల ఆమ్యామ్య కావాలి. ఆమ్యామ్యాలు సేమ్యాలు నాకు అలవాట్లేదు. కష్టంగా ఉంటే పాతికో పరకో అడుగు, ముష్టేసినట్టు విసిరి పడేస్తా. ఎక్కువగా మాట్లాడటం నాకు అలవాట్లేదు. సే ఎస్ ఆర్ నో. డబ్బా ఇస్తున్నావు రాస్ కౌంటర్. ఈ రామోజీ దగ్గర నీలాంటి రౌడీని మటా చేయడానికి ఎందరికి ఉండాలన్నారో తెలుసా? నాతో పెట్టుకోక. నాన్ సెన్స్. నాగు, వాడికి నా భాష అర్థం కాలేదు, నీ భాషలో చెప్పు. నాగుపాము మనిషిని కాటేస్తుంది. జడ్జిమెంట్ ఇవ్వక తప్పదు. మనల్ని ఎదిరించే వాళ్ళ గుణపాఠం చెప్పాల్సి. గుడ్ నైట్ భయ్యా. తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్నావా? ఆఖరిసారి చదువుకో. నా పర్మిషన్ లేకుండా ఎంత ధైర్యంగా వచ్చారా? నా మాట వినకపోతే రేపు ఉదయం పేపర్లో ఈ ఫోటో వస్తుంది. నన్ను భయపెడుతున్నారా? ఎవరు మీరు? మా అమ్మ నాన్న పెట్టిన పేరు బుజ్జి. జనం నన్ను నాంపల్లి నాగు అని పిలుస్తారు. ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించావు కదా, చస్తూ వెట్టి తీసుకెళ్తావా? భాషాభాయ్ 5 కోట్లు అడిగాడు. కాస్త అటు ఇటుగా ఇవ్వడం మానేసి ఫోన్లు రెంకిలేస్తావా? గోడ్స్, ఎంత పనిచేశారా మీరు? భాషతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికుండరు. యు ఆర్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. సార్, సీఎం గా మీరు అధికారం చేపట్టాక రాష్ట్రంలో క్రైమ్ యాక్టివిటీస్ ఎక్కువై అమాయకులైన ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. జనం రోడ్లో తిరగడానికి ఎంతో భయపడుతున్నారు. దీనికి మీరు ఏం జవాబు చెప్తారు? మిస్టర్ శేఖర్, దుష్టశక్తులను నిర్మూలించి వేయాలని నేనెప్పుడో ఆదేశాలు ఇచ్చాను. అయినా ఆ నరకాసురుడి వారసులు ఇంకా బతుకున్నారంటే మీరేం చేస్తున్నారు? ఓ పోరి, మా వాళ్ళే కొంతమంది ప్రత్యేక తెలంగాణ కావాలని రాష్ట్రంలా ఈ తల్లర్లు చేస్తాండ్రు. ఈ తాతల కాలం నాటి గన్స్ అన్ని పనికిరావని ఈ సీడి పారేసి
కొత్తగా వచ్చిన మెషిన్ గన్స్ ని శాంక్షన్ చేయించిన. ఇట్లా తాకట్లేని ముసలోళ్ళని కంట్రోల్ రూమ్ లో వేసి 5,000 మంది పోరాగాన్లకు ట్రైనింగ్ ఇప్పించి ఫీల్డ్ లో దించిన. ఇంత చేసిన గెస్ట్మెంట్ ప్రయోజనం లేదంటే గిన సెంట్రల్ వాళ్ళని అడిగి మిలిటరీని చెప్పి సమల. అలాంటి అవసరం మన గవర్నమెంట్ కి లేదు సార్. మన డిపార్ట్మెంట్ లో ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చి సిన్సియర్ గా పనిచేసే ఎందరో పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరూ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి నిస్సహాయులుగా ఉన్నారు. సార్, మాకు పరిపూర్ణమైన స్వతంత్రం ఇచ్చారంటే ఆ క్రిమినల్స్ ని బజార్ కుక్కల కంటే హీనంగా కొట్టి ఎన్కౌంటర్ లో ఫినిష్ చేస్తాం. కమిషనర్ సార్, ఇక పైన మీరు ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా మీకు తోచినట్టుగా మీరు చేయండి. ఎస్ సార్. దుష్ట శక్తుల్ని అంతం చేయండి. జనానికి న్యాయం చేయండి. లా అండ్ ఆర్డర్ ని కాపాడండి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఓకే సార్. నువ్వు జాకీ చాన్ స్టైల్లో భలే ఫైట్ చేశారు రవి. ఇవన్నీ జస్ట్ శాంపుల్. నా దగ్గర ఇంకా బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరబోయే ప్రతి వాడికి బాగా కండబలం ఉండాలమ్మడు. బుద్ధి వచ్చింది మాకు. నీ చేతికి ఎవడైనా చిక్కితే ఒకే దెబ్బకి తెస్తాడు. పోగురు, ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఇలాగ వాయించేది. మీకు పని పాట లేదు, వీడికి పిచ్చి పోదు. వీళ్ళ నాన్న వేసుకున్న యూనిఫామ్ అంటే వీడికి చాలా ఇష్టం. వేణీళ్లున్నాయి, స్నానం చేయండి, నొప్పులన్నీ తగ్గుతాయి. రేపు ఉదయం అందరూ కరెక్ట్ టైంకి వచ్చేసేయండి. ఇదిగో పాలు తాగు. అయ్యో పాపం, ఇంకా చంటి బిడ్డ పాలు తాగుతున్నాడు. అవును సుధా, జిల్లా కలెక్టర్ నైనా మినిస్టర్ నైనా మా అమ్మకి నేను ఇంకా చంటి బిడ్డని. తెలుసా? నోట్లో ఏం పెట్టినా చప్పరిస్తూనే ఉంటాడు కదత్తయ్యా. ఏమన్నావే? ఆగు. అయ్యో, పెళ్ళిడు వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లాడి బుద్ధులే.
సుందరి తనువే పల్లె మెరిసే హత్తుకున్నా ఓ చెయ్యి కసి సొగసుతో కౌగిలి వేడిని కలుసుకో హరయ ప్రేమలో మునిగి తేలుదమా అయ్యిందమ్మా ఏదో మనలో ముచ్చటైలో తాహ తాహ చెయ్యలేది ప్రతిలాంటి వన్నీ చిన్ను ఎల్లుళ్ళు నేను హత్తుకునేది గుచ్చుకునేది రెచ్చులు రావుగాలు అయ్యిందమ్మా ఏదో మనలో ముక్కటలయలు తాహ తాహ చెయ్యేది సెగరేని ఈడేని తాహల ఊరుకులను నరికింది కోణ గొర్రెనా పురుగునే సరిగ్గా వీడిని చంపింది ఎవరు? ఎవరో చెప్పరా? నాకు తెలీదు. సభాష్.
వందలాది జనం తిరిగే మార్కెట్లో ఒక్క సాక్షి కూడా లేడు. అందరూ నిజాన్ని దాచిపెట్టి నాటకం ఆడుతున్నారా? అది మా దగ్గర, పబ్లిక్ సర్వెంట్స్ దగ్గర. వెళ్ళండి వెళ్ళండి, గడ్డాలు మీసాలు గొరిగించుకుని జోలి పట్టుకుని రోడ్లో అడుక్కు తినండి. ఏయ్, మేం వెళ్ళిపోయాక పోలీసు వాళ్ళు చేతకాని వాళ్ళు అన్నారో ఊటికాడతో బాప్త. జాగ్రత్త. సార్, ఈ హత్య భాషా గ్యాంగ్ వాళ్ళు ఎందుకు చేసింది కూడదు? నో, ఒకవేళ రంగా గ్యాంగ్ వాళ్ళు చంపుతారా? నెవర్. మరి ఇంకెవరు సార్? ఖాళీ. అయితే మీరు వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పెన్ను పేపర్ ఉంది కదా అని పిచ్చి ప్రశ్నలు వేయద్దు. నీకు దిల్లుంటే ఇక్కడ నించున్న జీవోత్సవాలైనా ఒక్కడి చేత సాక్ష్యం చెప్పించు. వాడికి బేడీలు కాదు, ఎన్కౌంటర్లో కాల్చి పారేస్తాను. ఏయ్, చచ్చినవాడు త్యాగి కాదు, వాడు మాఫియా లీడర్. దీన్ని పత్రికలో వేయించి కలవరం పుట్టించి జనాల్ని హడలగొట్టారంటే ఇంకో మాఫియా లీడర్ పుట్టుకొస్తాడు, తెలుసా? ఈ జాతి అంతం కాదు, మైండెడ్. సార్, ఈ బాడీని ఏం చేయమంటారు? ఈ చెత్త నా కొడుకుని కార్పొరేషన్ లారీలో పడే. అండర్స్టాండ్? ఎస్ సార్. గురు, ఆ వడ్డీ వ్యాపారి సేట్ వస్తున్నాడు. రే సెట్టి, ఎక్కడ్రా మామూలు? తెచ్చినాలేండి, పని ఏమైంది? రే రాంపండు, గురు, ఈ సెట్ నా తల తెలుస్తున్నాడేంట్రా? ఏ సేటు డీల్ ఎప్పుడు ఫినిష్ అయిపోయింది. వాడు చచ్చిపోయిన వార్త ఈనాడు పత్రిక వస్తుంది, చూడు. తీసుకోండి. నువ్వు పట్టుకోమ్మా. ఏ పొరపాటు చీకటి పడ్డాకు వచ్చావో మా వాళ్ళు దుష్మన్ అనుకుని 497, 498, 499, 500. అబ్బా, చాలా ఆపరా. అత్తయ్య, రవికి ఇంటర్వ్యూ వచ్చింది. నిజమా సుధా? ముందు స్వీట్ ఇవ్వు. నా దగ్గర లంచమా? అది ఉద్యోగం వచ్చిన తర్వాత. రవి, అదన్నది నిజమా బాబు? అవునమ్మా, సుధ చెప్పింది నిజమే. ఇన్నాళ్ళకి మీ నాన్నగారికి అలా నిజమే రోజు వచ్చింది బాబు. అదొక్కటే కాదు, నువ్వు నన్ను పెంచడానికి పడ్డ శ్రమకి ప్రతిఫలమమ్మా ఇది. నీకు ఉద్యోగం వచ్చి నీ నెత్తి మీద 4 అక్షంతలు పడేస్తే నా బాధ్యత తీరిపోయినట్టే. ఎలా పూర్తవుతుంది? నీకింకా బోల్డ్ బాధ్యతలున్నాయి. నేను దీన్ని పెళ్లి చేసుకోవాలి, మా బిడ్డను వెతుకుని పెంచాలి, మాకు తోడుగా మాతో పాటు 100 ఏళ్ళు ఉండాలి. అదే మన ఆశ. దీనికి నువ్వేమంటావు అత్తయ్య? నేను తథాస్తు అంటాను. అబ్బా అమ్మా, అత్తయ్య, ఏమండి? అమ్మా, ఏమైందమ్మా? కొంచెం తలనొప్పి అంతే. అరే, నాకు తలనొప్పి వస్తేనే మీరింత కంగారు పడిపోతున్నారే. అనుకోకుండా నన్ను యమదూతలు అమ్మా, తమాషాకైనా అలా మాట్లాడతమ్మా. దేవత లాంటి నువ్వు కన్ను మూసేబట్టి నీ కన్న కొడుకు ప్రాణాలతో ఉండడం. రవి, देखो बादशाह भैया, ये भारत बहुत महान है, सबसे आगे बढ़ रहा है. ये देश फ्यूचर में बहुत बड़ा बनेगा. देखो, मैं इसलिए आपको ये ड्रग्स लाया हूँ. हर एक नौजवान को अंदर घसीट देना, बर्बाद कर देना, यही हमारा मंजिल है. समझ गया खान साहब. ముందు ఈ డ్రగ్స్ ని ఎంటైర్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తున్న యూత్ పవర్ ని వీక్ చెయ్యాలి. ఇదొక విధంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కోల్డ్ వార్ లాంటిది. ఐఎమ్ రైట్? అంతేకాదు బాషాభాయ్, ఈ భారతదేశంలో ఈచ్ అండ్ ఎవ్రీ మేజర్ సిటీని RDX బాంబుతో భస్మం చేయాలి. ఇండియా షుడ్ బి స్మాష్డ్. దట్ ఈస్ అవర్ ఆపరేషన్ అల్విదా. సెంట్రల్ లో ఉండేటి పార్లమెంట్ కి ఇట్లా షేక్ అవుతుంది, దాంతో స్టేట్ గవర్నమెంట్ కి ఇట్లా చేంజ్ అవుతుంది. తర్వాత హోమ్ గా ఉన్న నువ్వు సీఎం అవుతావు. అచ్చా బాషా, చల్తే హై. ఖుదాఫిజ్, ఖుదాఫిజ్, ఖుదాఫిజ్. ఆ మాయదార్ నా కొడుకు మాటలు వింటే ఇన్నాళ్ళు మాఫియా కింగులా ఉన్న మనం ముష్టెత్తుకునే లెవెల్కి వస్తాం. నాకు ఏమంటున్నావు నువ్వు? నిజం చెప్తున్నా బాషాభాయ్, సినిమా ఇండస్ట్రీని డిక్టేట్ చేస్తున్నాం, అనాథ శిశువులు ఎత్తుకెళ్లి విదేశాల్లో అమ్మేస్తున్నాం, నక్సలైట్స్ ఆయుధాలు ఇచ్చి పోలీసులను చంపిస్తున్నాం, ఆడియో రంగంలో ఉన్న రారాజును లేపేశాం, బ్లాక్ మార్కెట్ లో గోల్డ్ డైమండ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాం, జనాన్ని మోసం చేసే శ్రీమంతుల్ని లేపేయడానికి మనం డబ్బులు తీసుకుని చంపేస్తున్నాం. ఈ పాపాల చాలక RDXతో ఇండియాని శ్మశానం చేయాలనుకుంటున్నావే, ఇది ధర్మమా? కొంచెం ఆలోచించు భాష. నువ్వు పుట్టింది భారతదేశంలోనే, నీ తల్లిదండ్రులు బతికింది ఈ పవిత్రమైన పుణ్యభూమిలో. శత్రు దేశాల స్వార్థం కోసం మాతృదేశాన్ని పూర్తి చేయడం న్యాయం కాదు. దేశద్రోహానికి పూనుకుంటే ఆ అల్లా కూడా నిన్ను క్షమించడు. నాకు ఫిలాసఫీ ఒకరికి చెప్పడానికే గాని మనం వినడానికి కాదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్.
నువ్వు వేళ చాలా స్టైల్ గా ఈ సఫారీ సూట్ వేసుకుని తిరుగుతున్నావంటే నేనిచ్చిన డబ్బు ఉండడం వల్లే కదా. ఈ మాఫియా కింగ్ లేనట్లయితే నువ్వు ఈ సమాజంలో బజారు కుక్కలా తిరుగుతూ ఉండేవాడు. అశాశ్వతమైన ధనం కోసం కన్నతల్లికి మాతృభూమికి ద్రోహం చేసే లోపల నా కొడుకుని కాదు నేను. నిజాయితీగా బజార్లో ఆడుకుంటూ గౌరవంగా ప్రాణం వదులుతాను. నీ పాపిష్టి డబ్బుతో కొన్న ఈ బట్టలు ఇప్పుడు నాకు అవసరం లేదు. ఆ ఉప్పు తిని బతికే వాడికి ఎంత పొగరెక్కింది. వాడుకున్న పొగరంతా దించి పారేస్తాం. మీరేం వర్రీ కాకుండా బాషాభాయ్. మిత్రుడు శత్రువుగా మారాడంటే మనకి బోలెడు ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడి మీద మేము కన్నేసి ఉంచుతాం. వెరీ గుడ్. రైట్. కొందరు సంఘ విద్రోహులు బాంబు పేలులతో నగరంలో భయంకర వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ అరాచకాల వెనక విదేశీ శక్తుల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు దీని గురించి దర్యాప్తు చేస్తున్నారు. బాషాభాయ్, ఆ అలెగ్జాండర్ మన వాళ్ళందరినీ తరిమి లేపేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడు మన వాళ్ళని లేపేస్తే మనం వాణ్ణే లేపేస్తాం. బాషా, నువ్వు అనుకున్నంత సామాన్యుడు కాదు అలెగ్జాండర్. ద మోస్ట్ డెడ్లీ డేంజరస్ ఫెలో. అయ్యో అన్నెసరి పరేషాన్ చేస్తాను ఈ అలెగ్జాండరా. అతిగా ఆలోచిస్తే మనం పిచ్చివాడమైపోతాం. కమాన్ బాషాభాయ్, ఎంజాయ్. ఎందుకు టైం వేస్ట్ చేయడం? మందు కొట్టి మజా చేద్దాం. నమస్కారం సార్. నా దగ్గర నుంచి వెళ్లి భాషా గ్యాంగ్ లో చేరిన నువ్వు బ్లాస్టింగ్స్ చేస్తున్నావా బ్లాగర్? సార్,
ఆ భగవంతు మీద ఒట్టేసి చెప్తున్నా, మీరు అనుకుంటున్నట్టుగా ఆ బాంబ్ బ్లాస్టింగ్స్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నీలాంటి కసాయి వాడు ఎన్ని ఓట్లైనా వేస్తాడు. నా మాట నమ్మండి సార్. జరిగిన అనర్థాలకు కారణం ఆ భాష. పాపాలు చేయటం మానుకోని సలహా ఇచ్చాను, కానీ వాడు నా స్నేహాన్ని వదులుకున్నాడే కానీ తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. స్వర్గంలో ఉన్న ఈ నగరం నరకంలో మార్చింది ఆ భాష. ఇంకా నా మాట మీద మీకు నమ్మకం కలగలేదంటే ఈ రివాల్వర్ తీసుకోండి, షూట్ చేయండి సార్. నేను పుట్టిన కర్మభూమికి నేను ద్రోహం చేయండి సార్. ఆలోచించగలరు సార్. షూట్ మీ సార్. వీడిని నమ్మొద్దు సార్. ఆ భాష వీడు తోడు దొంగలు. ఆ నా కొడుకు పెట్రోల్ పోస్తే ఈ నా కొడుకు అగ్గిపుల వెలిగిస్తాడు. రే కాళీ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేదంటే కాల్చి పారేస్తాను. రేయ్! నా దగ్గర తోక జాడించావు లేపేస్తా. మీరు కొంచెం తగ్గండి. మీ మధ్య ఉన్న ఈ తగాదాల వల్లనే వాడంతగా ఎదిగిపోయాడు. మీరు ఐకమత్యంగా ఉంటే వాడు బురదపాములా పడుండేవాడు. ముందు మీరు ఒకటవ్వండి. వాడిని ఎలా దెబ్బతీయాలో నాకు తెలుసు. సారీ కాళీ. అయిందేదో అయిపోయింది. ఆయన చెప్పినట్టే మనం ఇకపైన ఒకటవుదాం. సీఎం గారు, మేం మీ వాళ్ళమని అలెగ్జాండర్కి చెప్పండి, లేదంటే మా పుచ్చెలు లేపేస్తాడు. అవును సార్, వాడు అసలే తిక్కనా కొడుకు. ఏం భయపడకండి, నేనున్నానుగా మీకు. వెళ్ళండి. చుక్క 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 ఎంతక్క ఉన్నదే ముక్క, మసాల మా బాగా పట్టించవే, ఎర్రంగ వేయించి అందించవే. भाई भाई मुलाकात हमारी दिल में फूल खिलाई. ओ हो ओ ओ ओ. నాదుక గిల్లాను పెట్టండి, నాతోటి జయమాక చాలంజిని, అల్లాడి పిస్తానే అరకోడిని. भाई भाई मुलाकात हमारी दिल में फूल खिलाई. ओ हो ओ ओ ओ. చుక్క 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 ఎంతక్క ఉన్నదే ముక్క. కై పెక్కిపోయాక కైలాసమే, పొందుకున్నాక ఉల్లాసమే, అది పోతోంది పాతాళమే, మరి కూకిపోవాలి భూలోకమే. భాయి భాయి ములాకాత్ హమారీ దిల్ మే ఫూల్ ఖిలాయి. ఓహో చుక్క 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 ఎంతక్క ఉన్నదే ముక్క. గురి చూసి కొట్టాను గురి విందని, అది చాలే బిగ్గరగ గోవిందని. అకరాలు కోమాకే నెరజానని, నదరాన ఇస్తాను నా వయసుని, సల్లాము చేస్తాను ఓడానని. భాయి భాయి ములాకాత్ హమారీ దిల్ మే ఫూల్ ఖిలాయి. ఓహో ఓ ఓ ఓ. చుక్క 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 ఎంతక్క ఉన్నదే ముక్క.
బాసాల మా బాగా పట్టించవే రంగవే ఇంటి అందించవే भाई भाई मुलाकात हमारी दिल में फूल खिलाई ओ हो 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 नहीं ये नहीं हो सकता दोस्त अगर दुश्मन बन गया तो వాడిని మించిన శత్రువు ఉండడు భాషా భాయ్ గాలి నాగు ఒక్కటైందంటే అపాయం సీఎం కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తాడు వాళ్ళు ముగ్గురు మనకి దుష్మలని ఆత్మరోకు శత్రువుతో మన మిత్రుడు కుమ్మక్కైతే వాడి వల్ల మనకి ఎప్పుడూ డేంజరే. వాడి వల్ల మనకు ప్రమాదం కావచ్చు భాష. ఎవరు లేదు సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నాడు డాక్టర్? నో ప్రాబ్లం సార్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. డోంట్ వరీ నాగు, ప్రాణాపాయం ఏమాత్రం లేదని డాక్టర్ గారు చెప్పారు. ఇక ఆ భాషయే కాదు, వాడు బాబుచ్చునని నేను చేయలేడు, నేను చూసుకుంటాను. అధైర్య పడకు నాకు. ఆ భాష ఛాలెంజ్కి మా డిపార్ట్మెంటే జవాబిస్తుంది. నువ్వు త్వరగా డిశ్చార్జ్ చేయి రావయ్యా. కమిషనర్, కేర్ఫుల్గా ఉండాలి. నథింగ్ టు వరీ సార్. నేను అలెగ్జాండర్ని నాగు ప్రొటెక్షన్ కోసం నియమించాను సార్. గుడ్. The gang war between Nagu and Basha yesterday night in a brief shootout. Mr. Nagu was seriously injured by Miss Albert. Source said Miss Nagu is totally out of danger. Pakistan. నో ఛాన్స్ అట్ ఆల్. వాడు బతికే అవకాశమే లేదు. భాషా భాయ్, ముందు ఏదో తిరకాసున్నట్టుంది. నాన్సెన్స్. కట్టుకథలతో నాటకం ఆడడానికి ఇది టీవీ సీరియల్ కాదు, BBC న్యూస్. సారీ భయ్యా. నో ఎక్స్క్యూజ్. వాడు బతికుంటే మనకెప్పటికైనా డేంజరే. ఇదంతా చేసింది మీ వాళ్ళేనని ఖబర్ వచ్చింది. ఇంకేం చేయాలా మనం? ఇంకో ఆఖరి అవకాశం ఈ భాషాబాయ్. ఈసారి ఏ కారణం వల్ల కూడా టార్గెట్ మిస్ కానే కాదు. ఆల్బర్ట్, హరికథలు చెప్పకు. ముందు నాగులు లేపే. నీ ప్లాన్ మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ స్టార్ట్ చూడు భయ్యా, వాడు చచ్చిన వార్త టెలికాస్ట్ అవుతుంది. యు మస్ట్ సక్సీడ్. సీరియస్ కేసు సార్. ఓపెన్ చేయి. దేవా, డిఎల్ఆర్. ఎస్ సార్. నీ బుల్లెట్స్ కి బ్రేక్ అవ్వడానికి అది మామూలు గ్లాస్ కాదు.
నేను ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. యు ఇడియట్! నీ లక్ష్యం మిస్ అయిపోయింది, కానీ ఈ అలెగ్జాండర్ ట్రిగర్ మీద చేయి పెడితే డిప్లాయ్. డాక్టర్, పోస్ట్ మార్టంకి బాడీని తీసుకెళ్ళండి. బాడీ హార్ట్ కిడ్నీ తీసేసి బాడీని బూడిచ్చేయండి. ఓకే సార్. నెక్స్ట్ స్టార్ న్యూస్ వినండి డప్పాలు కొట్టి ఆఖరికి వాడే టప్పా కట్టేశాడు. ఉత్త చవట్నయాలు. ఏదో ఒక విధంగా వాడిని ఫినిష్ చేయమని చెప్తే బ్యావుకు వాడి చచ్చిపోయాడు. భాష నాకంతా అయోమయంగా ఉంది భాష. ఏ హోమ్, ఈ అలెగ్జాండర్ మనం చేస్తున్న ఆపరేషన్స్ అడ్డుపడుతున్నాడు కదయ్యా. నువ్వు వాడిని ఏ ఊరైనా మార్చి పారేయకూడదు. వానితో మనం ఫుట్బాల్ ఆడేది ఛాన్స్ లేకపాయ్. సీఎంఏ గోల్ కీపర్ ఉండి వానికి ఇట్లా సపోర్ట్ చేస్తాడు. వానికి ప్రమోషన్ ఇస్తామని చెప్పి వాన్ని రబ్బర్ స్టాంప్ చేస్తా. జర సును అలెగ్జాండర్, మన డిపార్ట్మెంట్ ఎంత కడగ్గున్నా మొన్న జైల్లో బలరాం ఖూన్ జరిగింది. ఇది మనం శరమవ్వాల్సిన విషయం. ఇట్లా కూని చేసిన ఇవ్వాలని కనిపెట్టే దిమాగ్ నీకు ఉన్నదని నేను జైలర్ గా ప్రమోట్ చేస్తానా? ఆర్ యూ హ్యాపీ? సార్ మొహం నేను కూతురాడుతున్నాయా? సార్ మిల్లో చందన్ మాలేసి సన్మానం చేయవై. నో, సన్మానం చేయించుకోవాల్సింది మీలాంటి టెంపరీ పొలిటీషియన్సే, మాలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కాదు. లుక్, నన్ను అగ్నిపర్వతం మీద విసిరేసిన ఆ లాభాలు కరిగిపోకుండా మళ్ళీ బతికొస్తాను. దట్ ఈజ్ అలెగ్జాండర్. ఓ మై గాడ్, మీ అమ్మగారికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. బ్రెయిన్ ట్యూమరా? కంగారు పడుతుంది రవి. ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేస్తే ఆవిడ బతికే ఛాన్స్ ఉంది. ఆపరేషన్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది డాక్టర్? కనీసం 3 లక్షలు. డాక్టర్, మా ఇల్లు అమ్మాయిన సరే ఆ డబ్బు ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా నా పిల్లల్ని రక్షించండి. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. ఎంతసేపు ఏం మాటలరా రవి? డాక్టర్ గారు ఏమన్నారు? నీకేం కాలేదమ్మా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావన్నారు. ఒక ఎనాసిన్ వేసుకుంటే తుర్రులు ఎగిరిపోయే తలనొప్పికి నువ్వు కంగారు పడద్దురా అని చెప్పాను కదా. నువ్వన్నిటికీ ఊరికే భయపడుతూ ఉంటావు. మనం ఇంటికి వెళ్దాం పదా. అలాగే అమ్మా. డేవిడ్, ఈ ఖాళీ బతుకున్నంత వరకు నువ్వే కాదు, ఆ భాషాగాడి బాబే వచ్చిన మా నాగు ఒంటి మీద ఓ చిన్న గీత కూడా పడదరా. మీరు అర్ధరాత్రి పూట వచ్చారేట్రా? రే తొత్తు నా కొడకల్లారా, నేను పగలే నరికి పారేస్తాను. వీడు స్వర్గలోకానికి వెళుతూ ఉన్నాడు. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది?
అమ్మా ఎందుకలా అరిచావు చెప్పమ్మా. నువ్వు ఇంకా దాన్ని మర్చిపోలేదా? మనం దీనికే భయపడితే సమాజంలో బతకడం ఎలా? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని కట్టుకున్న దానివి, కాబోయే పోలీస్ ఆఫీసర్ కి కన్న తల్లివి, నువ్వే ఇలా భయపడితే ఎలాగమ్మా? చెప్పమ్మా చెప్పు. అమ్మా నువ్వే అధైర్యపడకమ్మా, నేనున్నానుగా, నిశ్చింతగా పడుకోమ్మా. సరే నువ్వు వెళ్ళరా. సరేమ్మా. సార్ నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. మా అమ్మతో సార్ నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. నిజంగా నాకు తెలియదు సార్. అయ్యో నాకు తెలియదు సార్. అయ్యో నాకు తెలియదు సార్. ఆ హత్య జరిగేటప్పుడు నేను లేదు సార్. నిన్న హత్య జరిగినప్పుడు ఇక్కడ వాళ్ళెవరో చూడలేదా? పిరికి పందల్లా ఇంట్లోనే ఉన్నారా? రేపు మీ ఇంట్లో వాళ్ళని ఇలాగే ఎవరైనా హత్య చేస్తే అప్పుడు ఇలాగే ఊరుకుంటారా? నేను ఇందాకటి నుంచి అడుగుతూనే ఉన్నాను, ఈ హత్య చేసిన వ్యక్తి ఎవరు అని. మీరు జవాబు చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పిస్తాను. ఈ హత్య చేసిన వ్యక్తి ఎవరు? నేను చెప్తానండి. హత్య చేసింది ఎవరు? కాళీ. సాక్ష్యం చెప్తారా? చెప్తాను. ఆఫీసర్ సార్. ఇన్స్పెక్టర్ సాక్ష్యం దొరికిందిగా, కలేజా ఒట్టే వాడిని అరెస్ట్ చేయండి. హలో మిస్ బ్యూటీ డయానా, సాక్ష్యం దొరికిన క్రిమినల్ వదిలేసి మేము వేసుకున్న కాకి డ్రెస్ ని అవమానిస్తామనుకో. నౌ డోంట్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ గో టు యువర్ స్కూల్. చేత నా కొడక, కోళ్ళు గొర్రెలు తిని బాడీ పెంచుకుంటే చాలదరా, కసరత్తు చేసి పెరిగిపోతున్న ఆ పొట్టని తగ్గించుకోబే. రోజు బకాసురులా ఫుడ్ లాగిస్తుంటే ఎలా తగ్గుతుంది? అది కడుపుతో ఉన్న ఆడదాని కడుపులా పెరుగుతూనే ఉంది. అక్క ఆడ కడుపులో ఉన్నది బిడ్డ గడ్డ చూడనా? సీరియా ఎక్కువ మాట్లాడా అంటే కాళ్ళు చేతులు ఎంచుతా. నారిగా నన్నే దబాయిస్తున్నావా? వదలహ, ఊరికే సొల్లు కొప్పలేదురా. నేను మనసు పెడితే చేసి చూపిస్తా, జాగ్రత్త. ఏంట్రా ఇది? పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన బేడీలు నా అడ్డాకెలా వచ్చాయి? కాళీ, చేతికి బేడీలేసుకుని నాతో వస్తావా, లేక కుక్కలా ఈడ్చుకెళ్ళమంటావా? చూడు బేట, ఈ హంతకులు అధికారులు ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు. నిన్ను పోషించే గవర్నమెంటే నన్ను కూడా పోషిస్తోంది. నీ చేతికి గన్నిచ్చిన వాళ్లే నా చేతికి కట్టించారు. ఊరికే మన మధ్య పంతాలు పట్టింపులు ఎందుకు? వచ్చిన దాన్ని గౌరవంగా జారుకోబే, లేదంటే ఇక్కడున్న స్టార్ అక్కడికి వెళ్తుంది. ఏంటో రెచ్చిపోతున్నావు? సుల్తాన్ చెప్పడు, తలాకా చూపిస్తాడు. మా అయ్యగారు కొట్టారంటే నువ్వు లేకుండానే నీ పెళ్ళానికి కడుపు వస్తుంది.
రే సుల్తాన్, నీలాంటి పోలీసుల్ని నేను ఎంతమందిని చూస్తుంటాను. ఊరికే రేజ్ అయిపోకు. లీగల్ గా నన్ను జైల్లో వేశావుగా, ఇల్లీగల్ గా ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు. నీ వెళ్ళాక స్టార్ట్ అవుతుంది నీకు నాకు వార్. నిన్ను లాకప్ లోనే చంపేసి నీ బాడీ పోస్ట్ మార్టం లేకుండా శ్మశానానికి తోలేస్తాను. జాగ్రత్త. బీ కేర్ఫుల్. ఇది మొగుడు సచివాలయం ఉందిరా. గాలికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? జనాభా లెక్కలో నీ పేరు తీసేయాలి. ఎవరా మీరంతా? నీ పాలిటీ ఎముళ్ళో. మేమెవరో నీకు తెలీదా? రే, దీనికి మన విషయం తెలీదురా. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అరే రెడ్డి, చెప్పరా చెప్పరా. రేయ్, దీన్ని ఇంట్లో ఏమీ చేయకూడదురా. బయటికి తీసుకెళ్లి దీన్ని పని పడదాం. ముదృష్టిపోళ్ళారా, నేను కోర్టులో సాక్ష్యం చెప్తారా? మీరేం చేస్తారా? కొద్దిగా వెదవల్లారా. మేమంతా కొచ్చేగాళ్ళమే. ఏరా, అవును గురు. నీ కొడుకు నీ మౌడిగా పుట్టాడా లేక రంగు మడుగు పుట్టాడా? అమ్మా! ఏంట్రా లుక్కిస్తున్నావు? నువ్వు నరసింహనాయుడువా? నీట కట్ అయిపోద్ది, జాగ్రత్త. పోదే. దేవా, ఖాళీ ఏమయ్యాడు? సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ ఇస్తే వదిలిపెట్టాను సార్. ఆఫీసర్, రవిని ఏ క్రిమినల్ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు? అది అడగడానికి నువ్వెవరు? వాడు తాళి కట్టిన ఆలివా లేక ఉంచుకున్న సానివా? పాలినో సానినో మీకు అనవసరం. అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వండి. నాకు ప్రశ్నలు అడగటమే అలవాటు, జవాబిచ్చే అలవాటే లేదు. నువ్వు పెద్ద లీగల్ పాయింట్లు అడుగుతున్నావే, నువ్వేమన్నా లాయర్వా? కాదు, ప్రెస్ రిపోర్టర్ని. ఇప్పుడు ఆయన లవ్వర్ని, త్వరలో ఆయన లైఫ్ పార్ట్నర్ అవుతాను. ఐ సీ. అయితే నువ్వు హెడ్లైన్స్ లో అచ్చు వేయించు, నీ కాబోయే మొగుడు ఒక నరహంతకుడని. నో, మీరంటున్నది అబద్ధం. అయితే రేపు కోర్టుకు రమ్మా, నిజమేంటో నీకు తెలుస్తుంది. చట్టం మీకు మాత్రమే కాదు, మాకు తెలుసు. రవి, ఆయన అంటున్నది నిజమేనా? సుధా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? నేనే నేరం చేయలేదు, నేను నిరపరాధిని. అయితే మీ అమ్మ కాళీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినందుకు వాళ్ళు పన్నిన వ్యూహం ఇది. దీనికి నా కలంతో జవాబు చెప్తాను. రవి, నువ్వేం అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. నీకు బెయిలిచ్చి తీసుకువెళ్లే పూచి నాది. గన్నులకి కత్తులకి లొంగని ఈ కాకి నీ దగ్గరున్న పెన్నుకి భయపడ్డావు. ఈ పెన్నులో ఉన్నది ఇంకు కాదు, యాసిడ్. ఈ యాసిడ్ పవర్ ముందు కాది, కాకి, కాషాయం అన్ని కాలి బూడిదైపోతాయి. See you again. అత్తయ్య, రవిని చూడాలి. తృప్తిగా కన్నబిడ్డను చూడడానికి నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఆయన్ని బెయిల్ మీద తేవడానికి ఏర్పాట్లు చేశా. నువ్వు దిగులు పడకుండా ఫోన్ చే అత్తయ్య. ఆకలి లేదమ్మా, నాకు రవిని చూడాలనిపిస్తోంది. అత్తయ్య, ఒక్క ముద్దైనా తినత్తయ్యా. నిజంగా రవి వస్తాడా అమ్మా? ఖచ్చితంగా వస్తాడు. నోతరు వద్దు, నా కొడుకు వచ్చేదాకా ఒక గుక్కెడి మంచినీళ్ళు కూడా తాగదు. నా కొడుకుని చూడాలనుందమ్మా, నా కొడుకుని చూడాలనుంది. ఇదిగో బెయిల్ ఆర్డర్. ముందు నా క్లయింట్ ని రిలీజ్ చేయండి.
ఏ మిస్టర్, నువ్వు పోసు కొట్టి పెద్ద స్టైల్ గా మాట్లాడడానికి ఇది మీ అత్తారిల్లు కాదు. దిస్ ఇస్ పోలీస్ స్టేషన్. ఈ నల్లకోటకి ఫైర్ స్టేషన్, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ అన్నీ ఒకటే. న్యాయం కోసం వాదించే న్యాయవాదులంటే మాకెంతో గౌరవం ఉంది. ఇలాంటి క్రిమినల్స్ ని విడిపించడం కంటే. ఆఫీసర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. అతను ఇంకా ముద్దాయే, అపరాధి కాదు. కరెక్ట్. దేవా సార్, రిలీజ్ హిమ్. ఏమిటయ్యా ఇలాగా టార్చర్ చేయడం? డిపార్ట్మెంట్ మాకు లాఠీ, బెల్ట్, బూట్లు ఇచ్చింది పాలిష్ చేసి షోకేస్ లో ఉంచడానికి కాదు, ఇలాంటి ర్యాస్కల్స్ తాట తీయటానికి. ఏయ్, నీకు నల్లకోటు వేసుకోవాలని మోజుగా ఉంటే బురఖా వేసుకుని తిరుగు. నీతి నిజాయితీగా ఉండే లాయర్స్ పరువు తీయకు. నౌ యు గెట్ అవుట్. ఆఫీసర్, నీ ప్రశ్నకు జవాబు నేను కోర్టులో చెప్తాను. రవి, సార్, మీరు చేసిన ఉపకారం నేను ఈ జన్మలో మర్చిపోను. ఇది ఉపకారం కాదు రవి, మనిషి సాటి మనిషికి చేసే సహకారం. సార్, నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మని చూడాలి సార్. ఇప్పుడు ఆవిడ మీ ఇంట్లో లేదు రవి, హాస్పిటల్లో ఉంది. అమ్మా, అమ్మా, షీ ఈజ్ అన్కాన్షియస్. మీ అమ్మగారికి బ్రెయిన్ ట్యూమర్ అన్న విషయం డాక్టర్ గారు నాతో చెప్పారు. దానికి ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు రవి. రా వెళదాం. ఆవిడ్ని డిస్టర్బ్ చేయకు. రా. మీరు నాకు ఫ్రెండు కాదు, చుట్టమో కాదు, అయినా ఈ పరాయి వాడికి ఇంత సాయం చేస్తున్నారే. మీరు మనిషి కాదు సార్, నా పాలిట దేవుడు. ఆ సుప్రీం పవర్ ముందు మనం నిమిత్త మాత్రులం. నువ్వు కృతజ్ఞత చెప్పాల్సింది నాకు కాదు, ఆ పుణ్యాత్ముడికి, ధర్మాత్ముడికి. రిలాక్స్. థ్యాంక్ యూ సార్. రవి, నీకు బెయిలిచ్చి విడిపించినారు? ఈ పుణ్యాత్ముడే సుధా. మిస్టర్ సుల్తాన్, ఎన్నో మర్డర్ కేసులకు సంబంధం ఉన్న ఖైదీ సాధక్ జైలు నుంచి పరారీ అయ్యాడు. వాడు వైజాగ్ లో ఉన్నట్టుగా మెసేజ్ ఇచ్చింది. వాడు అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ముందే ఆ సాధక్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకునే రెస్పాన్సిబిలిటీ మీదే. ఎస్ సార్. మిస్టర్ సుల్తాన్, వైజాగ్ లో ఉన్న క్రిమినల్ లాయర్ మోహన్ దాస్ కి వీరికి పాత కక్షలు ఉన్నాయి. అందుకే ఆయన చంపడానికి వీడు వైజాగ్ వెళ్ళి ఉంటాడని నా అనుమానం. సార్, వాడెక్కడ ఏ మారు వేషంలో ఉన్నా వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చే బాధ్యత నాది. దట్స్ గుడ్. ఇట్స్ ఎ ప్రామిస్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే ఓకే, ఐ విల్ కాల్ యూ లెటర్. ఏమిటి రవి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? రవి, ఆ ధర్మాత్ముడు ఎవరని అడిగావు కదా, ఆయనే. నీలాంటి అమాయకులకి ఆయనే గాడ్ ఫాదర్. యు ఆర్ వెల్కమ్ మిస్టర్ రవీంద్ర. వెల్కమ్. నమస్తే సార్. నైస్ టు మీట్ యు మిస్టర్ రవీంద్ర. నీ కథంతా నాకు మా లాయర్ గారు చెప్పారు. నీకు జరిగిన అన్యాయానికి చాలా బాధపడ్డాను, బట్ నథింగ్ టు వరీ. మిస్టర్ రవి, నువ్వు ఈ విషయంలో ఏ విధంగానూ అధైర్యపడవలసిన అవసరం లేదు. నిజానికి నువ్వు చంపింది ఏ దేశభక్తున్నో కాదు, ఈజ్ ఎ కల్ప్రిట్. కానీ కళ్ళు లేని చట్టానికి ఈ నిజం అర్థం కాదు. రేపు కోర్టులో నీకు వ్యతిరేకంగా వాదించబోయేది ఫేమస్ క్రిమినల్ లాయర్ బద్రీనాథ్. ఈజ్ ఎ వెరీ వెరీ డేంజరస్ ఫెలో. ఆయన వాదించిన కేసుల్లో ఓడిపోయింది ఒక్కటి లేదు. నీలాంటి ఎందరో అమాయకుల్ని ఆయన ఉరికంబం ఎక్కించాడు. అందరిలాగా నువ్వు కూడా బలైపోకూడదన్నదే నా ఉద్దేశం. మిస్టర్ రవి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీ తల్లిని రక్షించడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే స్తోమత ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. కానీ నీకు చట్టం విధించబోయే శిక్ష నుంచి తప్పించే శక్తిని ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. సార్, మీరు బద్రీనాథ్ గురించి చెప్తూ వాడన్న మోహన్ దాస్ గురించి మర్చిపోయారేంటి? మీ నాన్నగారు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఎవరిని గురించి ఎప్పుడూ ఒక్క మాట తోలని పుణ్యాత్ముడు. లంచానికి ఆశపడి ఎవరో చేసిన లాకప్ డెత్ నేరాన్ని మీ నాన్న మీద మోపి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశాడు ఆ పాపిస్ట్ అడ్వకేట్ మోహన్ దాస్. అంతేకాదు రవి, నన్నే నమ్ముకు బతుకుతున్న వేలాది జనం బతుకుల్ని మట్టిపాలు చేశాడు ఆ కౌంటర్. నీ తల్లి
తల్లి వ్యాధి నయమే బయటపడాలంటే, నీ తండ్రి ఆత్మకి శాంతి కలగాలి అనుకుంటే, నీలాంటి నిర్దోషులు శిక్షించబడకూడదు అనుకుంటే, ఆ ద్రోహి మోహన్ దాస్ బతుకున్నంత వరకు వీలు కాదు రవి. ఇదేమిటది? బ్యాగ్ తీసుకుని ఎక్కడ బయలుదేరా? ఒక అర్జెంటు పని మీద వైజాగ్ వెళ్తున్నాను సుధా. ఏమిటవి? అమ్మకి చిన్న తలనొప్పి వచ్చినా ఆవిడ్ని వదిలిపెట్టుండవు కదా. అలాంటి నువ్వు ఈ స్థితిలో ఊరికెళ్తున్నావా? ఆపరేషన్ డబ్బు కావాలిగా, ఆ డబ్బు తేవడానికి ఊరెళ్తున్నాను. సుధా, నేను రావడానికి 2-3 రోజులు అవుతుంది. అంతవరకు అమ్మని జాగ్రత్తగా చూసుకో. నేను వస్తాను. అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయడం మర్చిపోకు. అలాగే సుధా, ఫోన్ చేస్తాను. సార్, మేము దోషులమని వాదించకుండా ఈ కేసులో మేము గెలిచేట్టు చేస్తే మీకు మేము కడుతున్న అపార్ట్మెంట్స్ లో ఒక లగ్జరీ ఫ్లాటు, అలాగే మీరు అడిగినంత క్యాష్ ఇస్తాం. దిస్ ఈస్ టోకెన్ అడ్వాన్స్. మీరు కడుతున్న బిల్డింగ్ కూలిపోయి ఇప్పటికే 40 మంది కూలీలు మరణించారని విన్నాను. ఈ డబ్బు నష్టపరిహారం కింద మృతుల కుటుంబాలకిచ్చి వాళ్ళకి క్షమాపణ అడగండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని క్షమించి కేసు వాపస్ తీసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ధనం ఉంటే ఏ మనిషినైనా వసిపరచుకోవచ్చు, కానీ కోర్టు విధించే శిక్ష నుంచి తప్పించుకోలేం కదా సార్. ఈ బుద్ధి బూడిద కలిపిన కల్తీ సిమెంట్ వాడి బిల్డింగ్ కట్టడం మొదలెట్టినప్పుడు ఉంటే బాగుండేది. పేద ప్రజలకు జనతా కాలనీ కట్టడానికి గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అది స్వార్థానికి స్వాహా చేయాలని మీరు అన్యాయంగా అమాయకులకు సమాధులు కట్టించారు. అది ఇంజనీర్ ఫాల్ట్ సార్. మీరు తప్పు చేసి ఆ తప్పును ఇంజనీర్ మీద వేస్తారు. ఎందుకంటే తెలిసి తప్పు చేసిన వాళ్ళకి మా న్యాయశాస్త్రంలో క్షమాపణ లేదు. అదిగా సార్ నేను చెప్పేది ఏంటంటే, మీరు నో మోర్ ఆర్గ్యుమెంట్. మీ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోండి. టుడే సాటర్డే, టుమారో సండే, డే ఆఫ్టర్ టుమారో ఈజ్ మండే. వి విల్ మీట్ ఇన్ ద కోర్ట్. నౌ యు గెట్ లాస్ట్. ఇలాంటి లంచగొండలే మన ఇంట్లోకి రానివద్దని ఎన్నిసార్లు చెప్పుంటానా నీకు? వాడు ఎలాంటి వాడో నాకేం తెలుసండి. మీతో పనుండి వచ్చిన వాళ్ళని నేను కూర్చోమనడం తప్పంటారా? చూడండి, మీకోసం వచ్చే వాళ్ళందరినీ ఇక పైన ఆఫీస్కి రమ్మనండి. ఎవరిని ఇంటికి రావద్దని చెప్పండి. సర్లే, కోపం లేదు అనేశాను. నువ్వేం పట్టించుకోకు. సాయంత్రం మీరు త్వరగా రండి. పాపం తీసుకుని సరదాగా బీచ్కి వెళ్దాం. అలాగే, త్వరగా వస్తాను. వస్తాను పాప. బాయ్. పేదలకు జరిగిన అన్యాయానికి శ్రీమంతులు దుమ్ముదులు తెస్తున్న సిన్సియర్ లాయర్ ఈయన నా తండ్రి చావుకి కారకుడంటే నమ్మలేకపోతున్నాను. నో. హలో, నీకు అప్పగించిన పని పూర్తి చేసావు రవి? ఐఎమ్ సారీ సార్. సార్, ఆ మనిషికున్న నిజాయితీని కళ్ళా చూసిన తర్వాత చంపడం కాదు సార్, ఆ మనిషి మీద చేయత్రానికి నా మనసు ఒప్పుకోవడం లేదు సార్. డోంట్ వేస్ట్ యువర్ టైం రవి. సార్, ఆ మనిషిని ఖచ్చితంగా చంపాలా సార్? నువ్వు వాడిని చంపకుండా వదిలేస్తే నీ తల్లి నీకు దక్కకుండా పోతుంది రవి. జ్ఞాపకం ఉందా, ఎల్లుండి కోర్టు ఉందన్న సంగతి? దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. ఓన్లీ 48 hours. మైండ్ ఇట్. నో నో. తీసుకోవా? మీరు తీసుకోండి. అలాగే. ఏయ్, ఏ పాపా? ఇలా రా. రా 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 రా. అదేకుందా? ఇదిగో జ్యూస్ తాగు. ఇదిగో తాగమ్మా. రవి, చేతులారా మీ అమ్మని చంపుకోకు. వాడిని చంపే. రవి, సెంటిమెంట్స్ బానిసై మీ అమ్మను నువ్వు చంపుకోకు. వెంటనే వాడిని చంపేవాడిని. ఎవరు చూసేద్దారా? సరేనండి. ఏమండి, హాస్పిటల్ తీసుకెళ్దామండి. సార్,
నువ్వేం భయపడకు. 4 రోజులు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు అడ్వైజ్ ఇచ్చారు. అచ్చరే నేను ఇక్కడికి? అవును బాబు, హాస్పిటల్లో నిన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరని మేమే ఇక్కడ తీసుకొచ్చాం. నిజానికి మీ వాళ్ళు చేసిన పూజల ఫలితమే అనుకుంటాను మీరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, మేము వెళ్తాం. గీత, నువ్వు త్వరగా ఉంచా. అలాగే. చూడు సిస్టర్, వార్డ్ నెంబర్ 16 లో ఉన్న పేషెంట్ కి మెడిసిన్స్ అన్ని కరెక్ట్ గా ఇవ్వాలి, ఏది మిస్ చేయకూడదు. ఓకే సార్. అత్తేం చూసుకోవడానికి నేను ఉన్నా కదా, నువ్వేం కంగారు పడకు. ముందు నువ్వు వెళ్ళిన పని ఏమైందో చెప్పు. బహుశా ఇవాళ అయిపోవచ్చు. అయిపోగానే వస్తావుగా? ఎవరితో మాట్లాడుతున్నావు? రవితోనా? అవును. ఓసారి లైవ్. హలో రవి, నీకు ఇంకా ఉన్న గడువు 24 గంటలు మాత్రమే. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్. డోంట్ వేస్ట్ యువర్ గోల్డెన్ టైం, మేక్ ఇట్ ఫాస్ట్. జస్ట్ మినిట్. సారీ అమ్మా, లైన్ కట్ అయింది. రేపు వచ్చేస్తాడుగా. మాట్లాడటం అయిపోతే అన్నం తింటారా అంకుల్? రవి, కూర్చో, ఫోన్ చేద్దాం. అంకుల్ అంకుల్, ఎవరు త్వరగా తింటారో బెక్కద్దామా అంకుల్? ఏషాలి, నువ్వు మాట్లాడకుండా ఫోన్ చేయి. ఏం మొహమాటం లేకుండా తిండవి. చిన్నపిల్లాళ్ళ అలా అన్నం కెలుపుతున్నావేంటి? ఫోన్ చేయవయ్యా. ఎందుకలా కంటపడుతున్నావు? నీ ఇంట్లో అన్నం తినే అర్హత నాకు లేదు. అదేమిటి రవి, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు? నీలాంటి ఉత్తముల్ని ఎలా చంపాలని ఆలోచిస్తుంటే నాకు పిచ్చి పడుతోంది. ఏంటి హత్య? అవును, మిమ్మల్ని చంపయ్యమని ఆ భాషయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. అది మీకు తెలియదు. ఎవరు నువ్వు? కొన్నేళ్ల కిందట పోలీస్ డిపార్ట్మెంట్ లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉండి నీ వల్ల చనిపోయిన ఇన్స్పెక్టర్ భరద్వాజ గారి కొడుకు రవీంద్రని. ఇన్స్పెక్టర్ భరద్వాజ్ గారు నా వాళ్ళు చనిపోయారా? ఏ ఫుల్లీగా మార్చెప్పింది? ఫూల్ కాదు, దేవుడు లాంటి భాష. నువ్వు అనుకుంటున్నట్టుగా వాడేం దేవుడు కాదు, మహా పాపాత్ముడు. 12 సంవత్సరాల క్రితం ఆ భాషా గ్యాంగ్ లో కొంతమందిని మీ నాన్న అరెస్ట్ చేసి లాకప్లో వేశారు. ఆ భాషా మనుషులే వాళ్ళని చంపేశారు. వాళ్లే చంపినట్టు సాక్ష్యం లేనందువల్ల ఈ హత్యలకు మీ నాన్నగారే బాధ్యతని చెప్పి సాక్ష్యాధారాలను కోర్టులో దాఖలు చేశారు. ఈ మోసం తెలియని నేను చట్ట ప్రకారం కోర్టులో వాదించి ఈ లాకప్ డెత్కి మీ నాన్నే కారణం రుజువు చేసినందువల్ల మీ నాన్నకి శిక్ష పడింది. మీ నాన్న నిరపరాధం తెలిసిన తరువాత ఆ విషయం కోర్టు వారికి తెలియచేద్దాం అనుకునేలోగా మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అదే రోజు జరిగింది కదా. సార్, నిజమేమిటో తెలియచేసి నా కళ్ళు తెరిపించారు. కానీ ఇప్పుడు నా తల్లి ప్రాణం ఆ భాష చేతిలో ఉంది. నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ భాష ఎదురు దెబ్బ తీస్తాడు సార్. కోర్టులో వాడికి వ్యతిరేకంగా మీరు వాదించడానికి ముందే వాడు మరెవరి చేతనైనా మిమ్మల్ని హత్య చేయిస్తాడు సార్. అందుకే చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. దయచేసి ఈ ఊరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీ ప్రాణాలు రక్షించుకోండి సార్, రక్షించుకోండి. నా మాట వినండి. రవి, బతకడం కోసం ఊరు వదిలి వెళ్ళేంత పిరికివాణి కాదు. ఆ భాష చేసిన అక్రమాలన్నీ కోర్టులో ప్రూవ్ చేసి వారికి శిక్ష పడేట్టు చేయడమే ఈ మోహన్ దాస్ లక్ష్యం. నువ్వు మనిషివేనా? ఇంత మానుషంగా చంపావే గౌండు. ఆ రోజు బెయిల్ తేవడం వల్ల తప్పించకపోయావు. ఇవాళ నా చేతులను తప్పించుకోలేవురా. నువ్వు చచ్చేంత వరకు చీకటి గదిలో చిత్రంతో పెట్టలేదు. నా పేరు సుల్తానే కదా బచ్చాగా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్య సాక్షి అయినటువంటి ఇన్స్పెక్టర్ సుల్తాన్ గారి వాంగ్మూలం ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్ దాస్ ని ఆయన కుటుంబాన్ని హత్య చేసింది ఈ రవీంద్రే. 12 సంవత్సరాల క్రితం ఇతని తండ్రి ఒక ముద్దాయిని లాకప్లో చంపేశాడు. ఆనాటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్ దాస్ గారి వాదన పటిమ వల్ల
శిక్ష విధించబడి ఆ అవమానాన్ని వేదనని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఇన్స్పెక్టర్ భరద్వాజ్ గారి కొడుకే ఈ రవీంద్ర. తన తండ్రి చావుకి మోహన్ దాస్ కారణమని అపార్థం చేసుకోవడం వల్ల ఆయన మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో మోహన్ దాస్ని ఆయన కుటుంబ సభ్యుల్ని అమానుషంగా చంపేశాడు ఈ రవీంద్ర. అందువల్ల ఇతనికి యావజ్జీవ శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ ముద్దాయి రవీంద్ర తన తండ్రి చావుకి మోహన్ దాసే కారకుడని అనుమానించడం వల్ల ఆయన మీద కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్ దాస్ని, ఆయన ధర్మపత్నిని, ఆయన గారాల బిడ్డని చంపాడని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. అందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302, 307 సెక్షన్ల ప్రకారం ముద్దాయికి యావజ్జీవ శిక్ష విధించడమైనది. ఎక్కడ బ్లాక్ అవుట్ సార్? డోల్కే గోళ్ళు కొవ్వెక్కి జైల్లో వెర్రి వేషాలు వేశావో చెయ్యెత్తకుండా విరిచి పారేస్తాను. మైండెడ్. ఈ నా కొడుక్కి బొక్కపూటే అన్నం పెట్టండి. ఎస్ సార్. నీళ్ళు అడిగితే ఉచ్చపోస్తాగమనంటే నా కొడుకు. ఎస్ సార్. ఇబ్బంది ఎవరో ఏడుగురు లేపించడమే. వారు చంపింది మంత్రుల్ని, రాజకీయ నాయకులంట. తుపాకుతో చంపలేదట, మెడికిల్తో చంపాడట. కొడితే ముఖం పచ్చడైపోతుందట. వాడిది ఉప్పు పిడికిలు గురువు. మన విషయం కనుక ఆ చెవుడు పడితే మమ్మల్ని ఎక్కడే లేపేస్తాడు గురు. వాడు వచ్చేస్తున్నాడు గురు. నువ్వు చెప్పిన గురు వాడే ఇటే వస్తున్నాడు గురు. గురు, నీ కాళ్ళు పట్టుకుంటూ మమ్మల్ని ఏం చేయొద్దు గురు. మంచిది గురు. నమస్తే అన్న. అయ్యో, మీరందరూ నన్ను చూసి హరని చేస్తున్నారు. స్నానానికి వస్తే అందరూ పారిపోతున్నారు. అన్నానికి వస్తే కిలోచి వెళ్ళిపోతున్నారు. కష్టాలు విసిరేస్తున్నారు. మీరు అనుకుంటున్నట్టుగా నేనేమి రౌడీని కాదు. నేను ఎవరిని చెప్పలేదు. ఏ నేరము చేయకుండా జైలుకు వచ్చి శిక్షణ భవిస్తున్న ఒక నిరపరాధిని. నేను మీలాగే ఒక సామాన్య వ్యక్తిని. దయచేసి అర్థం చేసుకోండి. అనవసరంగా టెన్షన్ పట్టకండి. టెన్షన్ అవుతున్నది నువ్వు కాదురా, నేనురా. ఈ సాధకాలి పేరు వింటే చాలు ఖైదీలందరూ చెడ్డీలో ఉచ్చబోసుకుంటారు. అలాంటిది నువ్వు నా లెవెల్ దించేసావు కదరా. బుర్ర నా కొడక, నీకు నా పవర్ ఏంటో చూపిస్తారా బచ్చా. Oh!
నీ కాళ్ళు పట్టుకుంటాను. వాడిని ఏం చేయొద్దు. వాడు చాలా మంచి మనిషి. నీకు దండం పెడతాను భయ్యా. अरे चल बे साले! బలవందని రెచ్చిపోయి పిచ్చి వేషాలిస్తే నేను ముక్కలుగా నరికి పోలీస్ కుక్కలకేస్తాను. కాబట్టి జైలో ఎస్ సార్. రవిని జనరల్ సెల్కి మార్చండి. అర్థమైందా? ఓకే సార్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు సుధా? నేను రావడం నీకు ఇష్టం లేదేంటి? రవి, నువ్వు నిజంగా హత్య చేశావా? నువ్వు వైజాగ్ వెళ్ళింది డబ్బు కోసమేనా? అక్కడ ఏం జరిగిందో దాచకుండా చెప్పు. నువ్వు నిరపరాధమని నేను ప్రూవ్ చేశాను. అది వీలు కాదు. ఈ రవి ఒక జీవోత్సవం అనుకో. నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేదు. హే, నేను నిజం చెప్తే ఆ తట్టుకునే శక్తి నీకు లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో సుధా, అర్థం చేసుకో. లీవ్ మీ అలోన్. రవి, నీకేమైంది? పిచ్చి పట్టిందే నాకు. ప్లీజ్ గెట్ అవుట్. ఏమంటున్నారు కమిషనర్? అవును సార్. రవీంద్ర ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న ఒక నిరపరాధి. సార్, 100 మంది అపరాధులు శిక్ష నుంచి తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిరపరాధి శిక్షించబడినా అది మన డిపార్ట్మెంట్కి అవమానం సార్. రవీంద్ర ఫైల్ రిఫర్ చేసి నేను నిర్ణయానికి వస్తాను. వాస్తవం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. కాలిపోదా నేమిగిలాయే కాటినై పిల్లని దాటాటమై ఇక్కడ నీతి లేదు, న్యాయం లేదు, మంచితనానికి విలువ లేదు, మంచనే ఇక్కడంతా.
రవి రవి ఏం చేయి బాబు. వద్దన్నా, నాకు ఆకలేదు. నా మాట విను, ఒక ముద్దైనా తిని బాబు. క్యారే చోటు, మన గురించి ఏదో వాగుతున్నట్టున్నాడు. ఎప్పుడు అదే జవాబా? నిజం ఇప్పుడు కఠినంగానే ఉంటుంది. 2 మెతుకులు తిరిగి బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది. తిరిగి బాబు. నా గురించి వాడితో ఏం చెప్తున్నారా? నీ విషయం ఆయన ఏం చెప్పలేదు. చంపలేదు సార్. సెంట్రీని చంపాలని ప్రయత్నించాడు, అందుకే కాల్చి పారేశావని ఒక రిపోర్ట్ రెడీ చేయి. పాత బస్తీలో అగరత్తుల బిజినెస్ చేసేవాడే ఈ జావేద్ అడవి దొంగలతో చేతులు కలిపి విదేశాలకు గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసి ఈవేళ కోటీశ్వరుడు అయ్యాడు సార్. వీడిని కసాయి హుసేన్ అంటారు. ఎర్రగడ్డ మార్కెట్లో గుడ్డు మాంసం అమ్మేవాడు. కానీ ఇవాళ చిన్న చిన్న సందుల్లో పట్టపగలి మర్డర్లు చేస్తూ మన డిపార్ట్మెంట్కి హెడ్ఏక్ అయ్యాడు. నూరుల్లా ఇలియాస్ ఫోర్జరీ నవాబ్. వీడు లేటెస్ట్ వెహికల్స్ డాక్యుమెంట్స్ ను, పాస్పోర్ట్లు కూడా డూప్లికేట్ చేసేవాడు. ఇవాళ 500-1000 రూపాయల నోట్లను, గవర్నమెంట్ స్టేళ్లను, స్టాంప్ పేపర్స్ ని డూప్లికేట్ చేసి ఇండియన్ మనీ మార్కెట్ ని షేక్ చేసేస్తున్నాడు. వీడి సంఘ సంస్కర్తనని చెప్పుకునే చాంద్ బాషా అందమైన ఆడపిల్లలకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి వాళ్ళ శీలాన్ని దోచుకుని వాళ్ళని తీసుకెళ్లి దుబాయ్ సెట్లకు అమ్మేసి ఇవాళ మల్టీ మిలియనీర్ గా మారిన బ్రోకర్ నా కొడుకు. అంతేకాదు, బెంగళూరు అండర్ వరల్డ్ డాన్ హరీష్ రాయ్, ముంబై పోలీసులకు మస్కా కొట్టిన శోభరాజ్, దొంగ కాంట్రాక్టులతో గవర్నమెంట్ ను మోసం చేసి కోట్లాది రూపాయలు లూటీ చేసిన ఖాదర్ కుట్టి, గోవా నుంచి పారిపోయి వచ్చిన ప్రొఫెషనల్ కిల్లర్ డేవిడ్ అలియాస్ డెంజప్ప, వీళ్ళందరూ ఆ దేశద్రోహి భాషతో చేతులు కలిపారు. వాడు సాగిస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని మన సిన్సియర్ ఆఫీసర్స్ అరెస్ట్ చేసినప్పుడల్లా నా కేబినెట్ లో ఉన్న మినిస్టర్స్ డే కలగజేసుకుని బయటకు తెస్తున్నారు. ఇక మీద ఇలా జరగకూడదు. We must put an end to this. మేము యూనిఫామ్ వేసుకుని ప్రమాణం చేసేప్పుడు జనానికి శాంతి భద్రతలు కల్పిస్తామని వాగ్దానం చేశాం. కానీ ఇవాళ వాళ్ళకి రక్షణ కల్పించడం మా వల్ల అవడం లేదు సార్. మనం వేసిన కంచె చేరుమేసినట్టుగా మీ కేబినెట్ లో ఉన్న కొందరు మినిస్టర్ల భాషా గారితో కుమ్మక్కయ్యి తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు సార్. జనం నాకు ఓట్లు వేసి గెలిపించి అధికారం ఇచ్చారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర ప్రజలకు ఏవేవో చేస్తానని వాగ్దానాలు చేశాను. కానీ అందులో ఏదీ నెరవేర్చలేదు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, విషానికి విషమే విరుగుడు. నేను చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. నా రాష్ట్ర ప్రజల శాంతి భద్రతల కోసం ఈ స్పెషల్ స్క్వాడ్ ని నియమిస్తున్నాను. ఆపరేషన్ మాఫియా పేరుతో దుష్ట శక్తులను అంతం చేయండి.
ये नहीं हो सकता ఈ భారతదేశాన్ని బాంబులతో భస్మం చేయాలనుకున్నారు. ఒకే ఒక్క రోజులో నా సీక్రెట్ ఏజెంట్స్ అందరూ హత్య చేయబడ్డారు. ఏ హోమ్, ఇది పోలీస్ ఎన్కౌంటర్ కాదు, గ్యాంగ్ వారు కాదు. అయినా నా వాళ్ళందరూ పోయారు. ఇదరా జరిగింది బోలో. గదే రాజకీయం. నేను ఇట్లా నీతో చేతులు కలిపినాను కాదు, అందుకే ఆ సీఎం నీ దుష్మన్ గాళ్ళతో చేతులు కలిపిండు, నిన్ను ఖతం చేశాను. బక్రాయతో ఏమంటున్నావు నువ్వు? ఎస్, నిజం చెప్తాండా. నీ దుష్మన్ నాగుగానికి ఇట్లా సీఎం ఆశ్రయం ఇచ్చేది కాకుండా రవీంద్ర అనే కొత్త తాకత్ని కూడా తయారు చేసిండు నిన్ను బర్బాద్ చేసేందుకు. అంతేకాదు మళ్ళా అలెగ్జాండర్ సుల్తాన్ అనే కాలనాగుల్ని నీ తాన పంపిండు. వాళ్ళు గరనాగులైతే నేను గరుత్మంతుణ్ణి. ఏ అర్థం కాలేదా? ఇక నేను నేర్పుతా నీకు రాజకీయం. मैं हूं इस दुनिया का बेताज बादशाह, अब दिखाऊंगा आगे का तमाशा. ఏ తొత్తు నా కొడుకు చెప్పాడురా నీకు బాంబు ఫిక్స్ చేయమని? చెప్పరా వాడెవరో? అబ్దుల్, పియాస్, మస్తాన్, గోవింద, మురారి, మున్నా, సీను, నారాయణ.
రవి, నేను ఆ రోజే చెప్పాక నీ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదని. రవి, నేను నీ లవర్గా రాలేదు, ఒక జర్నలిస్టుగా వచ్చాను. న్యాయస్థానంలో నీకు న్యాయం జరగకపోవచ్చు, కానీ నిజం ఏమిటనేది నా పత్రికలో పబ్లిష్ చేస్తాను. రవి, అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పు. నాకెవరి మీద నమ్మకం లేదు సుధా, నువ్వు వెళ్ళిపో. నీకెళ్ళాలయ్యే అదృష్టం ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఇప్పుడు ఈ విధంగా నేనా నిన్ను కాపాడుకునే అవకాశం కల్పించు రవి. ఆ రోజు ఆ అడ్వకేట్ బెయిల్ ఇచ్చి నన్ను విడిపించి నాకు ఉపకారం చేయలేదు. మరి ఈ నిజాన్ని ఆ రోజు కోర్టులో ఎందుకు చెప్పలేదు? నేను నిరపరాధం నిరూపించుకోవడానికి నా దగ్గర ఏ విధమైన సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. నా సర్వీస్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఒక నిరపరాధిని అరెస్ట్ చేయడం. ఐఎమ్ సారీ రవి, అతి త్వరలో నువ్వు నిరపరాధి అని నేను ప్రూవ్ చేస్తాను. పోలీసు వాళ్ళకి ఆవేశం ఉండగానే సరిపోదు, ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. చూసారా సుల్తాన్, ఒక్కొక్కప్పుడు మన పోలీసులు కూడా తప్పులు చేస్తారనడానికి ఈ రవీంద్రే సాక్షి. ఇక వదిలేడు తప్పులు జరగకుండా చూసుకోండి. డోంట్ డూ ది సేమ్ మిస్టేక్, అండర్స్టాండ్? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. दोस्तों, तुम्हारी मौत मेरे लिए तुम तीनों का बलिदान है. మీరు చేసిన త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. శత్రువుని నెట్ట నిలువునా కాల్చి చంపి మీ రుణం తీర్చుకుంటాను. ఏ భాషా కా వాదా హై. నా మాట విను. ఈ నా కొడుకును ఫాలో చేయడం వేస్ట్. రాబోయే సిగ్నల్ దగ్గర అటాక్ చేసి ఫినిష్ చేసేద్దాం. ఏమంటా? నీకు తెలియదు కాలే, ఈ సలీంని
మనం ఫాలో చేయాలి. వాడు ఎక్కడికి వెళ్తాడో అదే బాషా స్పాట్. మొత్తం అందరినీ మటాస్ చేసి పారేచ్చు. ఎందుకైనా మంచిది రవికి మెసేజ్ ఇవ్వు. ఓకే ఇదిగో. హలో రవి, నేను నాగు మాట్లాడుతున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి సలీం ఫాలో చేస్తున్నాం. బాషా దుబాయ్ వెళ్ళలేదు. ఈ ఊళ్ళోనే ఎక్కడ ఉన్నాడు? డోంట్ షౌట్. ఇది పోలీస్ స్టేషన్ కాదు, సెంట్రల్ జైల్. ఇది శాంతికి మాత్రమే నిలయం. అండర్స్టాండ్? ఖైదీల్లో మార్పు తీసుకురావడం మానేసి న్యాయం ధర్మం అనే రక్షా కవచాన్ని తొడుక్కున్న నువ్వు ఖైదీల్ని వదిలిపెట్టి రౌడీల్ని మద్దతు చేయిస్తున్నావు. సమాజంలో అశాంతి సృష్టిస్తున్న నువ్వు శాంతి గురించి మాట్లాడకూడదు. రవీంద్ర ఎక్కడ? అలెగ్జాండర్ కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇచ్చినట్టు చరిత్రే లేదు. నన్నే కమాండ్ చేస్తున్నావా సుల్తాన్? రవీంద్ర ఎక్కడ ఉంటాడో అక్కడే ఉన్నాడు. నన్ను నమ్మండి అయ్యారు, నమ్మండి. నేను తెలిసి ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు. నేను నిరపరాధిని. ఆ లాయర్ బాబు అంటున్నదంతా అబద్ధం. మీరు వాచ్మెన్ ఉద్యోగం చేస్తూ ప్రశాంతంగా బతుకుతున్నారు. మీరు అన్యాయంగా నాకు శిక్ష వస్తే నా తల్లిదండ్రులు గుండె పగిలి చచ్చిపోతారు బాబు. హరిశ్చంద్రుడు వారసుడే నువ్వు. ప్రాణం పోతున్నా నిజమే చెప్తావు. చూడు, మర్యాదగా తప్పు ఒప్పుకో. శిక్ష కాస్త తగ్గుతుంది. నువ్వు నిజం చెప్తే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహాత్ముడి ఆత్మకి శాంతి కలుగుతుంది. హలో, జస్ట్ సార్ ఫోన్. సలీం సుల్తాన్ కస్టడీలో ఉన్నాడు. ఆ అలెగ్జాండర్ మనల్ని వేట కుక్కలా వేటాడుతున్నాడు. పబ్లిక్ కోర్టులో ఆ రవి లాయర్ని చంపేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ సీఎం ఎంటైర్ సిటీలో టైట్ సెక్యూరిటీ ఉంచాడు. బట్ ఐ మస్ట్ ఎస్కేప్. దీనికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పోయా? అయ్యో బలవాడి బాసు, ఇప్పుడు నాకు అధికారం లేకపోయా. మొగుడు సచ్చిన కోరి లెక్కనున్నది నా పరిస్థితి. భాయ్, ఇట్లేదని నువ్వు మంచి ప్లానింగ్. మనం అందరం ఇక నుంచి ఎస్కేప్ అయిదాం. ఇక్కడి నుంచి మనం తప్పించుకోవడానికి ఒకే దారింది. భాష ఎస్కేప్ అవడానికి ఏదో ఎత్తు వేస్తున్నాడని నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఈ ఊరి నుంచి వాడు తప్పించుకోకూడదు. సజీవంగానైనా సరే, శవంగానైనా సరే వాడిని తెచ్చి అప్పగించే బాధ్యత మీది. గుడ్ మార్నింగ్ సార్. జైల్లో చెప్పకూడదు తినాల్సిన ఖైదీ ముఖ్యమంత్రి గారింట్లో ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నావా సుల్తాన్? ఇది ధర్మాధర్మాల మధ్య జరుగుతున్న రాజకీయ చదరంగపు ఆట. ఇందులో దుష్ట శక్తులను అంతమొందించి ధర్మాన్ని గెలిపించాలని ఈ రవిని పావుగా వాడుకోవలసి వచ్చింది. ఈ పవిత్ర భారతదేశానికి చాలా అరుదైన ప్రాముఖ్యత ఉంది. ధైర్య శౌర్య పరాక్రమాలకి కీర్తిగాంచిన వీరభూమి ఇది. ఈ పుణ్యభూమిని విదేశీయులకు అప్పగించాలనుకున్న ఆ భాషా గాంధీ వాడి గ్యాంగ్ ని కంప్లీట్ గా మద్దతు పెట్టాలన్నది మన అందరి లక్ష్యం.
ఈ ఆపరేషన్ ఏ కారణం వల్ల లీకౌట్ కాకూడదనే ఉద్దేశంతో ఇది అందరం కలిసి ఆడుతున్న నాటకం సుల్తాన్. అంటే ఈ సీక్రెట్ నా దగ్గర దాచిపెట్టడానికి నేను ముస్లింగా పుట్టడమే కారణమా సార్? ఏం సార్, మన దేశపు డిఫెన్స్ ని టాప్ సీక్రెట్ గా ఉంచుకున్న కమాండర్ అబ్దుల్ కలాం, దేశ స్వతంత్రం కోసం కన్నబిడ్డల్ని పణంగా పెట్టిన టిప్పు సుల్తాన్, సంగీతంలో బిస్మిల్లా ఖాన్, సాహిత్యంలో కరీం ఖాన్, రాజకీయాల్లో జాకీర్ హుసేన్, వీళ్లే కాదు సార్, ఇంకా ఎందరో ఎన్నో రంగాల్లో నిష్ణాతులై ఉన్నారు. వీళ్ళందరూ మన దేశానికి సేవ చేయలేదా? వీళ్ళందరూ ముస్లింలు కాదా? జనని జన్మభూమి స్వర్గాదపి గరీయసేని నమ్మే ఈ పునీతమైన గడ్డ మీద పుట్టిన పవిత్రమైన ముసల్మాన్ సార్ నేను. పాకిస్తాన్ వాళ్ళు సిక్సర్ కొడితే చప్పట్లు కొట్టే తప్పుడు ముస్లిం కాను సార్ నేను. నా ఒంట్లో అలాంటి రక్తం లేదు సార్. మా ముస్లిం జాతికి తలవంపులు తేవడానికి పుట్టిన చీడ పురుగు భాష పాకిస్తాన్ తో లాలు చేయి మన దేశానికి ద్రోహం చేస్తున్నాడు. అదేమంత గొప్ప దేశం సార్, మనం వేసిన భిక్ష సార్, మనం వేసిన భిక్ష. ఈ ధర్మ యుద్ధంలో నేను ఒక సైనికుడిని సార్. సభాష్ సుల్తాన్, మన భారతదేశంలో పుడితే నీలాంటి ముసల్మాన్ గా పుట్టాలి. అప్పుడే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే దానికి నిజమైన అర్థం. అవును సుల్తాన్. మై డియర్ సుల్తాన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సీఎం స్పీకింగ్. దేశాన్ని ఉద్ధరించే దేశభక్తుల అహంకారంతో పిచ్చిగా మాట్లాడటం మానేసి నేను చెప్పేది శ్రద్ధగా విను. నేను మంది మార్బలంతో ఇక్కడున్న అంబేద్కర్ హాస్పిటల్ ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ మీ సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, ఫారిన్ డాక్టర్స్ ఉన్నారు. బీ కేర్ఫుల్. ఆంధ్రకేసరి టంగుటూరి వంశంలో పుట్టిన నేను నీలాంటి గుంటనక్కలకి జంకుతానా? ఎవరి అండ తీసుకుని విర్రవీగుతున్నావురా లుచ్చ? ఆసుపత్రిలో ఖైదీలుగా ఉన్న నిన్ను పూజించే ప్రజలు ఒక్కరూ ప్రాణాలతో బయటికెళ్లరు. గంట నిమిషం ఫర్ ఎవ్రీ సెకండ్ ఐ విల్ సెండ్ ద డెడ్ బాడీ. మైండ్ ఇట్. పోలీస్ టైగర్. హోము, ఆఖరికి సీఎం తన కంట్రీ బుద్ధి చూపించాడయ్యా. నాకు ఎరుకనే భాష సీఎం గారికి ఇట్లా చేస్తాడని. భాష, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు వచ్చి సరెండర్ అవ్వకపోతే యూ విల్ బి కిల్డ్ ఆన్ ది స్పాట్. సీఎం, నీకు జస్ట్ 3 hours టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు జైల్లో పెట్టించిన నా రైట్ హ్యాండ్ సలీం వదిలిపెట్టాలి. నువ్వు అరెస్ట్ చేసి టాడా యాక్ట్ కింద జైల్లో వేయించిన నా కొలిక్స్ వదిలిపెట్టాలి. దుబాయ్ వెళ్ళడానికి ఒక ఫ్లైట్ ని ఏర్పాటు చేయాలి. నా కోసం ఒక హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవ్వాలి. ఆ అలెగ్జాండర్ సుల్తాన్ రవి వాళ్ళెవరి వల్ల నాకు ప్రమాదం ఏర్పడకుండా చూసుకోవాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. లేదంటే సెకండ్కో శవాన్ని నీకు పంపిస్తాను. మీరు వరి అవ్వకండి సార్. భాష మనల్ని ఊరికే బెదిరిస్తున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే వాడిని స్మాష్ చేస్తాను. ఓకే, ఏ విధమైన ప్రాణ నష్టం లేకుండా చూసుకోండి. ఆ బద్మాష్ని క్లోజ్ చేయండి. టేక్ కేర్. ఎంటైర్ బిల్డింగ్ ని పోలీస్ ఫోర్స్ రౌండప్ చేసింది సార్. ఎవరో లోపలికి రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఓవర్. అందరూ చాలా అలర్ట్ గా ఉన్నాడు. బీ కేర్ఫుల్. ఈ శవాన్ని సీఎంకి పంపు.
వాడు మనిషే కాదు సార్, రాక్షసుడు. ముందు వాడి డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయండి, లేదంటే ఎంతో మంది అమాయకులు బలైపోతారు. ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. ప్రజాక్షేమం నీకంటే నాకే ఎక్కువ. సార్, వాడు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఒక్కొక్కరిని చంపిస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టున్నారే. ముందు వాడితో కాంప్రమైజ్ అయ్యే దారి చూడండి. భాష, నీ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తాను. Give me 45 minutes. ఆఫీసర్, నీ కస్టడీలో ఉన్న సలీం రిలీజ్ చేయండి. ఓకే సార్. అట్ ద సేమ్ టైం ఒక హెలికాప్టర్ వచ్చి టెరెస్ మీద ల్యాండ్ అవ్వాలి. ఓకే, డన్. హలో బాషా భాయ్. భాష, నీ రైట్ హ్యాండ్ రిలీజ్ అయ్యాడు. ఓకే సీఎం, వేర్ ఇస్ ద హెలికాప్టర్? ఇంకా కొద్ది క్షణాలు ల్యాండ్ అవుతుంది. దట్స్ గుడ్. सलाम वालेकुम बाशा भाई. वालेकुम सलाम सलीम. तीन शैतानों को क्या होगा? अब वो शेर शेर नहीं रहे सलीम, गीदड़ बन के मेरे पांव के नीचे गिड़गिड़ाएंगे और हम दीमक की तरह कुचल डालेंगे. No treatment, only punishment.
వర్షపోయ్ ఇలా ఇక నీ పని అయిపోయింది. ఎంతో మంది అమాయకుల్ని నువ్వు చంపించావు కదా, అందుకే ఇవాళ నిన్ను సర్వనాశనం చేయడానికి అగ్గిపిడుగులా వచ్చాం భాషా. హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా బతుకుతున్న భారతదేశంలో శాంతి సంతోషాన్ని మట్టిపాలు చేశావు కదరా బోడుతున్నా కొడక. నీలాంటి భాషలు ఎంతమంది పుట్టుకొచ్చినా ఒక భారతీయుడి వెంట్రుక ముక్క కూడా పీకలేరా నమకరాం. ఈ వేదభూమిలో పుట్టి దీన్ని మరుభూమిగా మార్చాలనుకున్న నీలాంటి నీచుల్ని ఆ అల్లా కూడా క్షమించడా. బాంబ్ బ్లాస్టింగ్లు చేయించి ఎన్నో నగరాలను శ్మశానాలుగా మార్చి స్వార్థం కోసం మన విరోధంతో గుమ్మకి భారతదేశాన్ని అమ్మాలనుకున్నావు కదా చండాలుడా. బోల్ హరామ్ జాదే सर जमीन हिंदुस्तान के मिट्टी को सलाम बोलो. और तू क्या रे, तेरा बाप भी बनेगा. భూమి నా దేశం నమో నమామి, అన్య భూమి నా దేశం సదా వాట్ అబౌట్ అలెగ్జాండర్? ఐఎమ్ సారీ సార్, మన ధర్మ యుద్ధంలో అలెగ్జాండర్ కోల్పోయాం సార్. నమామి, అన్య భూమి నా విధి నిర్వహణలో మరణించిన అలెగ్జాండర్ మన రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పాలి. ఈజ్ ఎ గ్రేట్ ఆఫీసర్. ఎనీవే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పోలీస్ టైగర్. దేశద్రోహుల్ని మట్టుబెట్టి దేశాన్ని రక్షించినందుకు గవర్నమెంట్ తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రవి, మీ మీదున్న కేసులన్నీ రద్దు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ లో సేవ చేయడానికి నీకు అవకాశం ఇస్తున్నాను. నీ ఆశయం అదేగా?